తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఇప్పుడు వాడివేడి భాష అనేది నడుస్తా ఉన్నది మేడం. అటు బీఆర్ఎస్ పార్టీ నడుమ కాంగ్రెస్ పార్టీకి. దానికి సంబంధించిన బీఆర్ఎస్ లీడర్లు కూడా ఇప్పుడు వారు కూడా చాలా విపరీతమైన మాటలే మాట్లాడుతున్నారు మేడం. ఒకసారి మనకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు సైతం ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీరు రండా భాష మాట్లాడుతున్నారు అన్నట్టు చాలా క్లియర్‌గా మాట్లాడుతా ఉన్నారు మేడం. మేము కూడా మాట్లాడగలుగుతాము ఇలాంటి భాషను. మేము కూడా రండలనగలుగుతాం, కొజ్జలనగలుగుతాం కానీ అనము. మాకు విజ్ఞత ఉన్నది అంటున్నారు మేడం. దాన్ని ఎలా చూడొచ్చు మేడం? అన్నీ అని అనలేదనుకుంటా. విజ్ఞతకు వదిలేసినట్టుండు. అసలు విజ్ఞానమే ఉంటాయి కదా! విజ్ఞతకు వదిలేయడానికి. షీషలల్లోకెళ్ళి గ్లాసులలో పోసుడు, గ్లాసులలో సోడా కలుపుడు తెలిసినోడు ఎవరి గురించి మాట్లాడతాడో మనకందరికి తెలుసు. ఇప్పుడు ఆయన గురించి ఎత్తకపోతే, మొయ్యకపోతే, తిట్టకపోతే, మాట్లాడకపోతే అక్కడ నూకలు జల్లుతాయి. బతికిందే ఆయన మీద. ఆయన దోపిడీ మీద బతికిండ్రు. ఈ దోపిడీ చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్‌ని నెత్తినెక్కించుకోకపోతే వీళ్ళకి పబ్బం గడవదు. కేసీఆర్‌ని జోకకపోతే వీళ్ళ బతుకులు లేవు. ఆగమైపోతది, అన్యాయం అయిపోతారు, అడవుల పాలైపోతారు. కాబట్టి కేసీఆర్ ఏం మాటలు మాట్లాడితే దానికన్నా 100 రెట్లు ఎక్కువగా మాట్లాడేటోళ్ళు. మాకు కూడా రండభాష వచ్చు అనంటే గతంలో గుర్తు చేసుకోవాలి. వాళ్ళ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డిని రండా మంత్రి ఉన్నాడు మన రాష్ట్రంలో అని డైరెక్ట్‌గానే అన్నాడు. నేను అనను అనడానికి ఇంకా వేరే ఆధారం కూడా అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రండ మంత్రి అన్నాడు. ఇంక నువ్వు రండా నీకు రాదు అని ఎవడంటాడు? నీకు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ గాడి నుంచి నేర్చుకొని వచ్చినాయి. గల్లీ లీడర్లు అంట. నువ్వు యాడుంటివో నీకు అందరికి తెలుసు. ఫామ్ హౌస్‌లల్లో లిక్కర్లల్లో నీళ్లు సోడా కలిపేటోని. నువ్వు గల్లీలు ఉంటావా, సోడా కలిపే జాగాలు ఉంటావా, ఫామ్ హౌస్లు ఉంటావా? కేసీఆర్ ఏం చేస్తే దానికి నువ్వు ఒత్తాసు పాడనీకి ఉంటావో? నేనైతే ఇక వేరే గలీజ్ భాష అయితే మాట్లాడను. కానీ ఏం చేస్తే దానికి సిద్ధంగా ఉన్నటువంటి మీరు, మీ వర్గం ఒక 5, 6 మంది బ్యాచ్ ఉంది. నువ్వేందో కవిత క్లియర్‌గా చెప్పింది. పొట్టోడా అన్నది. నువ్వేందో అన్నది. ఇక నేను ఇంక అంతకన్నా ఎక్కడ 4 మాటలు ముంగలు జారి మాట్లాడకున్నా కవిత మాటలు కాపీ పేస్ట్ చేసి పెట్టమని చెప్తున్నా మీ వల్గా ఛానల్ వాళ్ళకి. నువ్వేందో నీ చరిత్ర ఏందో కవిత క్లియర్‌గా చెప్పింది. నువ్వు జోకుడు గానివి అని. అంతకు మించి నేను దీనికి నేను బూతులు మాట్లాడాలనుకుంటున్నా కానీ ఆ బూతులు వద్దు. ఇక ఇట్లాంటి వెధవలందరినీ కూడా తీసుకొని పోయి అసలు ఎవరినో జోకటోడు ఎమ్మెల్యే అయ్యిండు మనకు. ఎవరినో జోకటోడు ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయ్యి ప్రజల్ని పరిపాలిస్తున్నా అంటే కేసీఆర్‌ని మోస్తున్నాడు. ఫామ్ హౌస్‌లో పండుకున్న రోజులు ఒక్క మాట మాట్లాడలే. సరే రేవంత్ రెడ్డి గారి విషయం వదిలేద్దాం. కవిత ఇన్ని మాటలు మాట్లాడింది కదా, గిసుంటి 2 మాటలు ఎందుకు మాట్లాడలే మరి? డైరెక్ట్ తిట్టింది ఆమె నిన్ను. డైరెక్ట్ తిట్టింది కదా. ఇంకా నిన్నైతే తిట్టలేదు. నిన్న రేవంత్ రెడ్డి నీది కూడా టైం వస్తుంది, రెడీగుండు. కానీ నేనేమంటున్నా, డైరెక్ట్ కవిత తెచ్చినప్పుడు గీసుంటి 2 మాటలు మాట్లాడలేవు ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనగానే రోషం వచ్చింది. నీ సొంతంగా నీ వ్యక్తిగతంగా నిన్నే టార్గెట్ చేసి తిట్టింది. మరెందుకు మాట్లాడలేదు? మరి కవిత గల్లీ లీడరా, లేకపోతే కవిత రండమాటలా? నువ్వు రండగానివే అనిపించుకున్నావు, మాకైతే తెలియదు. కానీ అనిపించుకొని కామ్గా కూర్చున్నావు అంటే నువ్వు మరి డాష్ 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 ఉండొచ్చు, నాకైతే తెలియదు. కాబట్టి ఇట్లాంటి పిచ్చోళ్ళు, వీధిన పోయే కుక్కలు, వీధిన పోయే మొరిగేటోళ్ళు అందరినీ కన్సిడర్ చెయ్యొద్దు. అసలు మీరు కెలికి వాసన చూసుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేసి తిట్టిండు. అనవసరమైనటువంటి మాటలు, అస్సలు టాపిక్ డైవర్షన్. రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విషయంలో చర్చకు రండి అని పిలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్నా ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు 70 నిమిషాలు 2 గంటలో ఎంతనో చర్చలు చేసిండు కేసీఆర్. ఏమవసరం గాఢ చేసేది? నువ్వు ఆడికొచ్చి రేవంత్ రెడ్డి అయితే నీకు సమాధానం చెప్పడు కదా. క్లియర్ కట్గా చెప్పిండు, అసెంబ్లీ సమావేశంకి రా, మాట్లాడదాం, నువ్వు లెక్కలు తీసుకొని రా, నువ్వు ఆధారాలు తీసుకొని రా, నేను లెక్కలు తీసుకొని వస్తాను, నేను ఆధారం తీసుకొని వస్తాను. దానికి నువ్వు జవాబు చెప్పితే సరిపోతుండే. తోలు తీస్తా, ఇప్పుడు నిన్నటిదాకా ఒక లెక్క, రేపు ఒక లెక్క. అంటే ఏం చేసినావు? నువ్వు చేసినాయి అన్ని పుడుచుకుంటూ పోతున్నందుకు నిన్నటిదాకా ఒక లెక్క, ఈరోజు ఒక లెక్కనా? అంటే నిన్నటిదాకా ముంచుకుంటూ పోయినావు, ఈరోజు దాన్ని మళ్ళా మెరుగుపరుస్తున్నాం కాబట్టి నిన్న అంత అన్యాయం చేసినా మళ్ళా మెరుగుపరుస్తున్నాడని నిన్న ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క అంటున్నాడు. కేసీఆర్ మాటలు, కేసీఆర్ చేసిన ద్రోహం గురించో, లేకపోతే తెలంగాణకి అసెంబ్లీకి నీకు ఒక అభ్యర్థివి, నువ్వు అసెంబ్లీకి శాసనసభ్యునివి, వీలైతే నీ సూర్యాపేటని మంచిగా చేసుకో. లేదా కేసీఆర్ని జోకాలే అనుకుంటే ఇంతకన్నా ఎక్కువగా తిట్లు తిట్టేటోళ్ళు ఉన్నారు. నిన్ను పొట్టేవాడు అనొచ్చు, నిన్ను కూడా. కానీ మేము మాకు కూడా ఇంకితం అడ్డం వస్తుంది. మాకు కూడా నువ్వు కేసీఆర్కి మందు కలిపేటోనివే అనొచ్చు. ఇంకేమన్నా ఏమన్నా నాకు తెలుసు కదా, నువ్వు ఏడ పని చేసింటివో, ఏడ గేట్లు తెరవడానికి ఉంటివో అందరికి తెలుసు. ఎవరి గేట్లు తెరవడానికి ఏడ పని చేసింటివో నేను కూడా చెప్పొచ్చు. కానీ నేను కూడా, మాకు కూడా సంస్కారం నేర్పించింది మా పార్టీ కాబట్టి నేను కూడా అనను. నువ్వు గేట్లు తెరిసే కాడున్నావా, గేట్లు మూసే కాడున్నావా, మందు కలిపే కాడున్నావా అని అనొచ్చు. కానీ నేను కూడా అంటలేదు. కేసీఆర్ గారి
పేరును తీసే అర్హత కూడా మీకు లేదు, ఆయన కాలు గోటి కూడా సరిపోదు అంటున్నారు మేడం. అవును, మరి ఆయన కాలు గోటికి మేమెందుకు సరిపోతాం? ఆ కాలు లేదు, గోరు లేదు, తోలు లేదు. అట్లాంటోడు కేసీఆర్ చేసినటువంటి మోసాల దగ్గర మేము పేరెత్తడానికి చెడ్డోళ్ళ పేరు గలీజోళ్ళ పేర్లు ఎత్తొద్దు కదా. మరి అదే చెప్తున్నారు వాళ్ళు. అంటే కాలి గోటికి సరిపోము అనే మాట ఇట్లా అనకుండా అట్లా అన్నారు వాళ్ళు. కాలి గోటికి సరిపోవడం కాదు, అసలు కేసీఆర్ చేసినటువంటి ద్రోహము. తెలంగాణ ప్రజలు ఎంతమంది చచ్చిపోతే తెలంగాణ వస్తే నేను సావు నోట్ల తలకాయ పెట్టినా అనడం అబద్ధం మాటలు. గసంటారు మేము ఎట్లా సరిపోతాం ఆయనకి? మేము అబద్ధాలు ఆడలేదు, ఇస్తామన్నాం, ఇచ్చినాం తెలంగాణకి. డెఫినెట్ గా మాట్లాడే అర్హత మాకున్నది. కానీ తెలంగాణ 1250 మంది పిల్లల బలిదానం మీద కూర్చున్నోనికి అర్హత ఏమున్నది? కాబట్టి మాకు అర్హత లేదు కాదు, కేసీఆర్కి అర్హత లేదు అనేది మాకు ఇండైరెక్ట్లీ చెప్తున్నాడు ఆయన. నేను ఒకడే చెప్తున్నా, తెలంగాణ కోసం ఆయన సావు నోట్ల తలకాయ పట్టలేదు. కవిత సావలేదు, హరీష్ రావు సావలేదు, కేటీఆర్ సావలేదు, కేసీఆర్ సావలేదు. కానీ 1200 మంది చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని మీరు రాజ్యం ఏలిరు. ఆడ కుర్చీలు వేసుకొని కూర్చొని బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకున్నారు. బంజారా హిల్స్ లో మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. జూబ్లీ హిల్స్ లో మంచి మంచి ఇల్లు కట్టుకున్నాడు. కేటీఆర్ అయితే ఇంకొక లక్షల అడుగులు ముందుకేసేసి విదేశాలలో పెట్టుబడులు పెట్టిరు. హరీష్ రావు ఏమో తీసుకొని పోయి ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని వచ్చాడు. మరి మీతో మాకేం పోలిక? మీ పేరు ఎత్తే అర్హత మాకేమున్న? తప్పు చేసిన వాళ్ళ పేర్లు మేము ఎత్తడానికి అర్హత లేదు. కానీ దాన్ని మాత్రం తగినటువంటి శాస్తి చెప్పి దానికి ఈపు చింతపండు అయ్యేటట్లా తీసుకొని పోయి ఊచల వెనకాల వేస్తేనే వాళ్ళే మీ పేరు చెప్తారు. దినాంగ కొట్టుకుంటా నాలుగు తగిలించుకుంటా బెత్తము బడితే పూజ చేస్తేనే మీరు దారికి వచ్చేటట్లున్నారు. ఎందుకంటే దోపిడీ చేసింది మీరు. నీళ్ళ గురించి మాట్లాడదామని మేము అడిగితే దాన్ని రివర్స్గా అది టాపిక్ ను డైవర్షన్ చేసేసి తిట్ల పురాణం పెట్టారు. అసలు సబ్జెక్ట్ ఏంది? రేవంత్ రెడ్డి గారు వారం రోజుల నుంచి చెప్తున్నారు కృష్ణ జలాల గురించి మాట్లాడదామని. దాని గురించి విడిచిపెట్టి కేటీఆర్ 4 రోజుల నుంచి దాచుకొని ఉంటాడు, మూసుకొని ఉంటాడు. జవాబు చెప్పని చేత కాదని. జవాబు చెప్పని నీకు చేత కాదు, నీ అయ్యకు చేత కాదు. నువ్వు 2 ఏళ్లను నువ్వేమో అమెరికాలో పోయి వస్తావు, మీ అయ్యనేమో ఫామ్ హౌస్లో ఉంటాడు. మరి మీకు చెప్పని చేత కానోళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఇరుచుకొని పడితే ఆయన ఎందుకు ఊకుంటాడు? నువ్వు చేసిన అప్పుకు మేము మోసుకుంటున్నాం కదా.